దాన ధర్మం మీకు తోచినంత ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి, ఏదైనా కానీ. మీ ఇంట్లో వాళ్ళకి అనారోగ్య పరిస్థితుల వల్ల నువ్వు ముడుపు కడుతున్నావా? అయితే ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కొంత ధనాన్ని, మందులు ఇప్పించడము, హాస్పిటల్లో ఫీజు కట్టించడము, లేకపోతే ఏవో టెస్టులు చేయాలంటే డబ్బులు ఇవ్వటం, ఇలాంటి పనులను చేయండి. చేస్తే చాలా చాలా మీ అనారోగ్యం మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది. ముడుపు ఎలా పనిచేస్తుందంటే, ముడుపు కట్టిన తర్వాత గంధము కుంకుమలు పైన పూయాలి, బొట్టు పెట్టాలి ఆ ముడుపుకు అన్నమాట. కట్టేసి ఆదివారం పొద్దున్నే పూజ చేసే ముందు ఆ ముడుపుని ఒక డబ్బాలో పెట్టి స్వామివారి దగ్గర పెట్టాలి. పెట్టి రోజు కూడా దేవుడికి పుష్పాలు పెడుతున్నప్పుడు ఒక పుష్పం ఆ ముడుపుకు కూడా డబ్బా మీద పెట్టండి. మళ్ళా శనివారం మీరు మామూలుగా పూజ చేసుకుందాం కొన్ని శనివారాలు అనుకున్న వాళ్ళు ఆ డబ్బా అలానే ఉంటుంది, డబ్బాలో మరుసటి రోజు పెట్టాలి. ముందు రోజంతా స్వామివారి ముందు ఉంటుంది ముడుపు. మళ్ళా తర్వాత ఈ ముడుపును ఒక డబ్బాలో పెట్టి దుమ్ము పట్టకుండా శుభ్రంగా కాపాడుకోవటం అన్నమాట. ఇలా చేస్తూ ఎవరైనా కానీ ముడుపు కట్టడం నేర్చుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ముడుపుతో పాటు కొంత ధనాన్ని ఆ యొక్క హుండీలో వేయటం, స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకోవాలి. మీరు కృతజ్ఞతలు తెలపాలి. కృతజ్ఞతలు తెలపకుండా ఎవడైతే జీవిస్తూ ఉంటాడో, అసలు పురాణం ఏం చెప్తుందంటే, కృతజ్ఞత లేని వాడి శవం చూసినా కూడా పాపం వస్తుందంట. ఇంకా చూడండి మరి బతికి ఉన్న వాళ్ళని చూస్తే ఇంకెంత పాపం వస్తుందో.